టాయిలెట్ మొండి మరకల్లో ఉంటాయి చాలా క్రీములు. ఇవి చాలా వ్యాధులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి టాయిలెట్లో ఉండాలి మరింత శుభ్రత. శుభ్రమైన మెరిసే టాయిలెట్ కోసం కావాలి కొత్త నియో ఫ్రెష్ టోస్ టాయిలెట్ క్లీనర్. దీని నిరంతర శుభ్రత మీ టాయిలెట్ను స్వచ్ఛంగా మెరిసేలా చేస్తుంది. చిటికలో ఇంతవరకు మీరంతా కూడా ఎక్కడికక్కడ లాలోచిపడి అమ్మేస్తున్నారు. ట్రాన్స్పరెన్సీకి రావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఓపెన్ ఆక్షన్ వేస్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు పాడుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓపెన్ ఆక్షన్లో ఎవరు పాడుతున్నాం? ఎన్ఎండిసి, ఈవెన్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైవేట్, పబ్లిక్ అందరూ పోటీ పడుతున్నారు. పోటీ పడి మళ్ళా వీళ్ళకి మైన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్రంలో 11,400 కోట్లు ఎవరి డబ్బులు? ఇది కేంద్రం డబ్బులే కదా. ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఇచ్చారు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఆ పాలసీని చేస్తున్నప్పుడు కాదు నా కోసమే పాలసీ మారుస్తామంటే ఎక్కడ మారుస్తారు? వాళ్ళు ఇది ఇప్పుడు వచ్చింది కాదు, సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒక పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు ఆర్సీఆర్ మిత్తలు పెట్టాడు. వాళ్ళకు కూడా ఓపెన్ మార్కెట్ ప్రకారమే ఇస్తున్నారు. ఆ ఓపెన్ మార్కెట్లో ఏ ఐరన్ ఓర్ అయితే ఇస్తారో అది కూడా వీళ్ళకి ఇస్తారు. ఎందుకు మనం కంపీట్ చేయకూడదు? మనకు 20,000 ఎకరాలు మీకు ఫ్రీగా ఇచ్చాం. ఎప్పుడో పెట్టిన ప్లాంట్ ఇది. ఎందుకు మనం వాళ్ళతో పోటీ పడలేం? ఎందుకు కంపీట్ చేయలేం? దట్ ఈస్ ది స్పిరిట్ యూ హ్యావ్ టు టేక్. వాళ్ళకేది ఫేవరబుల్గా ఇవ్వడాలి కదా ఐరన్ ఓర్. వాళ్ళకు అట్లా ఇస్తారు, మనకు అదే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు సేమ్ రేటుకు వచ్చినప్పుడు ఎందుకు మనం కంపీట్ చేయకూడదు అంటా నేను. కంపీట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడ ఇచ్చింది అది డిఫరెంట్ అకేషన్. ఇక్కడ మెయిన్గా మేనేజ్మెంట్ రావాలి. తర్వాత ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి. అక్కడ నేను చేసింది అప్పట్లో దగ్గర 25 years బ్యాక్ అనుకోండి. 20 years బ్యాక్, 25 years ఆల్మోస్ట్ ఆల్. 95-2000 మధ్యలో చేశాను. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిన ఫ్యాక్ట్ ఇది సింగరేణి కాలరీస్. 1,00,000 మంది ఉద్యోగస్తులు. 1,00,000 మంది ఉద్యోగస్తులు యూనిట్ క్లోజ్ అయిపోయింది. ఇంకెవ్వరు రివైవ్ చేయారంటే ఐ సెడ్ నో. నేను అప్పుడు ఇవన్నీ ఎగ్జామిన్ చేసి దెన్ నేను ఒక పాలసీ ఇచ్చాను. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఇస్తాం, ప్రాఫిట్లో 25%, 33% కార్మికులకు డబ్బులు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి పెట్టాను. 25% ఆ ప్రాంతంలో. దాంతో స్పిరిట్ పెరిగింది, బాధ్యత వచ్చింది, మంచి ఎండీలు వేశాను, లాభాలు వచ్చాయి. అక్కడి నుంచి రివైవ్ అయింది. ఈరోజు సింగరేణి కాలరీస్ ఒక బలమైన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయంలో లాభాలతోనే కాదు, లాభాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ ఇచ్చాం, స్ట్రెంగ్త్ని ఇచ్చాం, మానిటర్ చేశాం. అందుకే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఒకసారి యాక్సిడెంట్ అయింది. నేను సింగరేణి కాలరీస్కి వెళ్ళాను. మా సెక్యూరిటీ అన్నారు మీరు లోపల పోవడానికి లేదని, అండర్ గ్రౌండ్ మైన్. నేను ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ దాకా పోయాను. మా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఐ సెడ్ నో. లేదు సార్ లూజ్గా ఉంది, ఏదైనా పడిపోతుందేమో, మీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, మీ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తే ఐ సెడ్ నో. నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి నా వర్కర్స్కి. వెళ్తానని చెప్పి వెళ్ళి చూసి బయట వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్యాకేజ్ ఇచ్చాను. అంతవరకు ఎవ్వరు ఇవ్వాలి. అప్పట్లోనే 25 lakhs ఇచ్చాను. దట్ ఈస్ హౌ వీ రివైవ్డ్. కాబట్టి ఇవన్నీ కూడా ఒక నమ్మకాన్ని కల్పించే అడ్మినిస్ట్రేషన్ కార్మికుల్లో కానీ అందరిలో ఇచ్చాం. అదే మరి దీనికి కూడా ఇంకా ఇన్నోవేటివ్ పాలసీస్ ఉంటే విల్ వర్క్ ఇట్ అవుట్ ఆల్ పాలసీస్ చేసి ఫైనల్గా యా అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీరు చూస్తే అన్ని నిర్ణయాలు కూడా ఈ 6-7 నెలల్లో నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుకుంటున్నట్టు మనకి ఒక ఆశాజనకంగా కొన్ని నిర్ణయాలు వచ్చాయి. ఇది విశాఖపట్నం రైల్వే జోన్ అన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు కూడా